జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ ఢిల్లీలో ఉన్నటువంటి ఉత్తమ్ నగర్ ఒక శక్తివంతమైన అలాగే అత్యంత రద్దీగా ఉండేటటువంటి నివాస ప్రాంతం అన్నమాట. దీని చుట్టూ కూడా ద్వారకా, జనక్పురి అలాగే వికాస్పురి వంటి ప్రముఖ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. ఇది పశ్చిమ ఢిల్లీ పరిధిలోకి అయితే వస్తుందన్నమాట. ఈ ఉత్తమ్ నగర్ దేశంలోనే అత్యంత జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాల్లో ఒకటనమాట. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కు సుమారుగా 50,000 మంది నివసిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ప్రధానంగా అపార్ట్మెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఉత్తమ్ నగర్ ఒక వ్యాపార కేంద్రం కూడా. ఈ ఉత్తమ్ నగర్ లో ప్రధానంగా హిందువులు, ముస్లింలు అందరూ కూడా ఉంటారన్నమాట. హిందువులలో ఎక్కువగా ఉద్యోగస్తులే ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఇక ముస్లింలందరూ కూడా చిన్న చిన్న షాపులన్నీ కూడా నడిపిస్తా బతుకుతున్నారు. అంటే ఇక్కడ ముస్లింలు వినియోగదారులైనటువంటి మన హిందువుల మీద ఆధారపడి బతుకుతున్నారు. సరే, దాంట్లో తప్పేం ఉండదు, తప్పేంలే. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మన భారతీయులే కాబట్టి అందరూ కూడా బతకాలనుకుందాం, అంతేనా కదా? అందులో తప్పేం కూడా లే. కానీ ఇక్కడి స్థానిక మార్కెట్లు ఎలక్ట్రానిక్స్, దుస్తులు అలాగే గృహోపకరణాలకు ప్రసిద్ధి అన్నమాట. ఇక ఆర్య సమాజ్ రోడ్ మార్కెట్ ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్. అయితే మొన్న మార్చి 4వ తేదీన మన హోలీ పండుగ అయితే వచ్చింది. ఈ హోలీ వేడుకల్లో భాగంగా తన ఇంటి పైకప్పు నుంచి ఒక 11 ఏళ్ల అమ్మాయి, అంటే 11 ఏళ్ల అమ్మాయి అంటే చిన్న బిడ్డ, అవునా కాదా, పొరపాటున ఒక వాటర్ బెలూన్ కిందికి ఇసిరింది. అయితే కింద రోడ్డుపై వెళ్తున్నటువంటి పొరుగింటి మహిళ పైన అది పడింది అనమాట. ఇది పొరపాటునే, కావాలని అయితే కాదు. ఆ వాటర్ బెలూన్ వీసినటువంటి అమ్మాయి వయసు ఎంత? కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. దీనివల్ల ఆ మహిళ ఎవరు? జిహాదీ మహిళ అనమాట. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య మొదటగా చిన్న మాటల యుద్ధం అయితే జరిగింది. అయితే ఆ సమయంలో ఆ బెలూన్ విసిరిన ఆ హిందూ కుటుంబం క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్దుమడినట్లే కనపడింది. కానీ ఆ దొంగమండ ఈ విషయాన్ని తీసుకొని పోయి వాళ్ళంతా ఉంటారు కదా, జిహాదీ వాళ్ళంతా కూడా, వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళ అంతు చూడమని చెప్పి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఈ విషయాన్ని పెద్ద చేసి పారేసింది. దీంతో ఆ విషయం రాత్రికి తీవ్ర హింసకి అయితే దారితీసిందనమాట. ఆ బెలూన్ విసిరినటువంటి 11 ఏళ్ల అమ్మాయికి ఒక మేనమామ, ఒక అబ్బాయి ఉన్నాడు. అతని పేరే తరుణ్. అతని వయసు వచ్చేసి 26 సంవత్సరాలు. తన స్నేహితులతో కలిసి హోలీ ఆడి తిరిగి ఇంటికి వస్తా ఉంటే ఈ జిహాదీ కుటుంబానికి ఇచ్చినటువంటి ఒక పెద్ద గుంపు అతని మీద ఈ రాడ్లు, కట్టెలు, అదే విధంగా రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాదాపుగా 40 మంది జిహాదీలు ఒకేసారి వచ్చి దాడి చేయడంతో మన తరుణ్కు తప్పించుకునే మార్గం కూడా తెలియలా. అసలు వాళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారు కూడా ఆ అబ్బాయికి తెలియదు పాపం. ఎంత దారుణం చూడండి. అంటే నిన్ను ఒకరోజు చంపుతున్నారంటే, కానీ నిన్ను ఎందుకు చంపుతున్నారో కూడా దానికి కారణం కూడా తెలియలేదంటే అంతకంటే దారుణంగా ఏమన్నా ఉంటుందంటే ఆ ప్రపంచంలో, అంతకంటే ఘోరమైన సావు ఏదైనా ఉంటుందా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇక ఆ జిహాదీ గుంపు మన తరుణ్ను చావొట్టి వదిలేసి వెళ్ళిపోయినారు. తర్వాత తరుణ్ను హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటే చనిపోయినాడు. ఎంత దారుణం. అంతే. ఇక తరుణ్ చనిపోవడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువుల ఆగ్రహం కట్టలు దించుకునేది పెద్ద ఎత్తున. ఈ ఉత్తమ్ నగర్ లో ఉన్నటువంటి హిందువులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ జిహాదీగాళ్ల వాహనాలను తగలబెట్టేశారు. అంతేకాకుండా ఆ హత్య చేసిన నిందితుల్లో కొందరిని పట్టుకుని ఉతికి ఆరేశారు. ఇట్లా మరి చిన్న చిన్నగా చేస్తే తప్పు అది. ఎందుకంటే ఏదైనా కూడా దానికి తగ్గట్టే ఉండాలి కదా. రిప్లై అనేది కూడా దానికి తగ్గట్టే ఉండాలా. ఏంది ఇదంతా కూడా? దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించినటువంటి ప్రభుత్వం కేంద్ర బలగాలను అక్కడైతే మోహరించిందనమాట. అంతేకాకుండా బాధితుడి కుటుంబంతో పాటు స్థానికుల డిమాండ్ మేరకు నిందితుల్లో ఒకరైనటువంటి నిజాముద్దీన్ కు చెందిన అక్రమ నిర్మాణాలన్నీ కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్లతో కూల్చి పక్కన దొబ్బినారు. పోలీసులు ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసినారు. అలాగే 2 మైనర్లు కూడా అదుపులోకి తీసుకున్నారు. అర్థమవుతుందా? ఎవరిని? 2 మైనర్లు కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులపైన SC ST చట్టం కదా కేసులు కూడా నమోదు చేశారు. అంటే ఈ అబ్బాయి ఒక దళిత హిందువు అనమాట. ఇక్కడ చూడండి, అదే గనక ఏదే ఇప్పుడు ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంకేదైనా దాడి చేసేవాళ్ళు ఇంకెవరన్నా అయ్యండి, మీకు అర్థం అవుతుందా? ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఇది బీజేపీ పాలిత రాష్ట్రమే ఢిల్లీ, కానీ అక్కడ చంపిన వాళ్ళు వచ్చేసి జిహాదీగాళ్ళు కాకుండా ఇంకెవరన్నా అయినంటే అగ్రకులాల్లో లేకపోతే ఇంకొకరు అయినంటే దీని అమ్మనాకుడిది ఈ సూడో సెక్యులర్ పార్టీలు అందరూ పోయి వాళ్ళ ఇంటి ముందు కాపలా కాదు డేరాలు వేసుకొని మరి న్యాయం చేయాలా? ఇదిగో చూడండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ విధంగా ఉండాలి, దళితుల మీద ఈ విధంగా అంతా దాడులు జరిగిపోతున్నాయని. ఇప్పుడు ఎట్టపోయినాయి కాదులే, ఈ దొంగ దళిత సేనలన్నీ కూడా యాడికి పోయినాయి, ఈ సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఎక్కడ పోయినాయి, ఈ సూడో సెక్యులర్ నాయకులను చెప్పుకునే ముండా కొడుకులంతా కూడా ఏడ తెచ్చారు. ఈ కోతి మండలు కొన్ని ఉన్నాయి కదా, లేస్తే ఎగ్గేసుకొని
బయట ఈ లోఫర్ మండలన్నీ కూడా యాడిగిపోయినాయి వీళ్ళంతా కూడా కనీసం స్పందించిన పాపాన పోలేదే. అంటే అతని మీద దాడి చేసింది జిహాదీగాళ్ళనే, వాళ్ళు మీ ఓటు బ్యాంక్ అన్నా, ఇదే కదా కారణం. ఇక్కడ నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా, ఆ బిడ్డ ఏదో పొరపాటున ఒక బుడ్డ అయితే బేసింది, బాగానే ఉండాలి, పొరపాటునే బేసింది, దాంతో ఆమెకేం దెబ్బలు తగిలింది ఏమిలే, లేకపోతే ఆమెకేదో ఇబ్బంది అయింది ఏమిలే, కానీ కావాలని చెప్పేసి ఒక అబ్బాయిని అయితే పొట్టన పెట్టుకున్నారు. మొన్న ఈ మధ్య రీసెంట్ గా ఏది గంగా నదిలో కొంతమంది జిహాదీ ముండా కొడుకులంతా కూడా పోయి అక్కడ ఇఫ్తార్ విందులు చేసుకొని, ఏది మనము గంగా నదిని ఎంత పవిత్రంగా భావిస్తాము, నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పిన, ఆ గంగా నది నీళ్ళని ఎంతో పవిత్రంగా స్వీకరించడమే కావచ్చు, ఆ గంగా నదిలో మునగడం కావచ్చు, ఆ గంగా నది నీళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో జలుకోవడమే కావచ్చు, ఒకటి కాదు అంత పవిత్రమైంది. మనం గంగమ్మ తల్లిని మన దేవతలాగా పూజిస్తాం, అవునా కదా? అలాంటి గంగా నదిని పోయి వాళ్ళంతా కూడా అపవిత్రం చేశారు. మరి ఆ 14 మందిని ఏం చేయాలా? కాదులే, ఒక లబ్బర్ బుట్ట తీసుకుపోయి ఆడు వేసిన దానికి పొరపాటున పడిన దానికి ఒక అబ్బాయిని చంపినారే, మరి ఈ 14 మందిని ఏం చేయాలా అంటాలే. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అయితే ఈసారి హిందువులు మాత్రం ఈ విషయాన్ని ఇంతటితో ఊరికినే వదిలిపెట్టల. ఉత్తమ్ నగర్ లో ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఉత్తమ్ నగర్ అలాగే నో ఈద్ సెలబ్రేషన్ అనేటటువంటి హ్యాష్ ట్యాగ్లు వైరల్ చేశారు. చెప్పాలంటే ఇది నిజంగా హిందువులలో వచ్చినటువంటి చైతన్యానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఏ రంజాన్ అయితే బూచిగా చూపించి చెట్టంతా మనిషిని చంపేశారో అదే రంజాన్ మా ఏరియాలలో చేసుకునే దానికి అనుమతి ఇవ్వబోమని హిందువులంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. తరుణ్ హత్యకు నిరసనగా దోషులకు కఠిన శిక్ష పడే వరకు, అలాగే ఆ ప్రాంతంలో అక్రమ చొరబాట్లు తొలగించే వరకు ఎటువంటి పండుగ వేడుకలను అనుమతించకూడదని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా పట్టుబట్టినారు. రోడ్లపైన అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఈద్ ప్రార్థనలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు రావడమే కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మరింతగా విషమిస్తాయని చెప్పేసి స్థానిక హిందువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఉత్తమ్ నగర్ లోని జిహాదీలు చెప్పాలంటే భయపడిపోయినారు. హిందువుల్లో వచ్చినటువంటి ఐక్యత చైతన్యం చూసి ఈ రాడికల్ ఇస్లామిస్టులంతా కూడా బెదిరిపినారు. అందుకే ఉత్తమ్ నగర్ లోని తమ షాపులన్నీ కూడా మూసేసి ఇళ్లకు తాళాలు వేసేసి చాలా మంది ఈ ఉత్తమ్ నగర్ వదిలిపెట్టేసి పారిపోయినారు. ప్రభుత్వం 5,000 మంది కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ కూడా హిందువుల ఉగ్ర రూపాన్ని చూసి దడుచుకున్నటువంటి ఈ జిహాదీగాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయినారు. నాకు తెలిసి ఈసారి హిందువుల్లో వచ్చినటువంటి ఈ ఐకమత్యం, తెగింపు, చైతన్యం ఇంతకు ముందు ఎప్పుడు కూడా రాలా. ఇక్కడ ఒక విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలా, మనం ఐకమత్యంగా ఉన్నాం కాబట్టి మనుషులు చంపేటటువంటి మానసిక పరిస్థితి ఉన్నటువంటి ఈ మానవ మృగాలు కూడా మనల్ని చూసి పారిపోయినాయి. లేదంటే ఒకవేళ మన హిందువులు సైలెంట్ గా ఉండుంటే మళ్ళీ ప్రార్థనల తర్వాత ఈ నికృష్టపు జిహాదీ ముండా కొడుకులంతా కూడా మన హిందువుల మీద రాళ్ళ దాడులు చేసిండు, అవునా కదా? ఎందుకంటే అదేదో పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, అదోగా ఉండేవాడు పెళ్ళామో ఊరందరికి లోకం అని చెప్పేసి. క్షమించండి ఎవరికైనా బాధ కలిగించి ఉంటే. అట్టగా మనోళ్ళు గమ్మునే ఉంటే వాళ్ళందరూ వచ్చి మన మీద మళ్ళీ రాళ్ళ దాడులు చేద్దరు. ఎందుకంటే వాళ్ళ శాతకాని వాళ్ళే వాళ్ళ మొహము వాళ్ళు తిరగబడేది అయ్యేదినా, వాళ్ళ అసలు ఐకమత్యం లేదని చెప్పేసి అట్లా నడిచిండు. కానీ మొదటిసారి హిందువులలో వచ్చేటువంటి ఈ చైతన్యం చూసే అక్కడి జిహాదీలు ఈ ఉత్తమ్ నగర్ ను ఖాళీ చేసి పారిపోయినారు. అది ఐకమత్యంలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే నేను మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్తానే ఉంటా. అర్థమవుతుందా అది విషయం? మిత్రులారా, ఇది మన హిందువులలో వచ్చినటువంటి తెగింపు అలాగే ఐకమత్యం. మనం ఇలాగే కలిసికట్టుగా ఉంటేనే ఆ మానవ మృగాల అంతైతే చూడగలుగుతాం. అందుకే మనం ఎప్పుడు కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి నేనైతే చెప్తా ఉంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.